ఎన్టీఆర్ జిల్లా అంగన్వాడీలో ఆహారం తిని అస్వస్థతకు గురైన పిల్లలు పరిస్థితిపై ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు స్పందించారు. అస్వస్థతకు గురైన పిల్లలను మైలవరం ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు. వారిలో ఇద్దరు తప్ప అందరూ కోలుకున్నట్లు వైద్యులు తెలిపారు. ఆ ఇద్దరి పిల్లలకి డయేరియాకు సంబంధించిన చికిత్స జరుగుతుందని వైద్యులు పేర్కొన్నారు. అంగన్వాడీలో ఆహారం విషయంలో ఏం జరిగిందనే విషయంపై ఇప్పటికే సమగ్ర దర్యాప్తు ప్రారంభమైందని తెలిపారు. పిల్లల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే తెలియజేశారు. ఏకొండూరు మండలంలో పెద్దతండ అంగన్వాడీలో మొత్తం 20 మంది చిన్నపిల్లలు ఉంటే అందులో 18 మంది ఈరోజు ప్రీ స్కూల్కి వచ్చారు. ఆ స్కూల్లో వాళ్ళు మధ్యాహ్నం ఆహారం తీసుకున్న తర్వాత ఒక 9 మంది పిల్లలు కొంతమంది వాంతులయ్యాయని, కొంతమంది విరోచనాలు అయ్యాయని కంగారు పడ్డ తల్లిదండ్రులు పక్కనే చీమలపాడులో ఉన్న స్థానిక వైద్యుల దగ్గర తీసుకెళ్లారు. అక్కడ కూడా కొంత చికిత్స అనంతరం పిల్లలు ఇంకా ఇబ్బందిగా ఉన్నారు అని గమనించి మైలవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆ 9 మంది పిల్లలకి ప్రాథమికంగా అన్ని చికిత్సలు చేసిన తర్వాత 7 పిల్లలు ఎలాంటి ఇబ్బంది లేదని, అవుట్ ఆఫ్ డేంజర్ అని వైద్యులు చెప్తున్నారు. 2 పిల్లలు మాత్రం, ఒక పాప ఒక బాబు, ఇంకా డీహైడ్రేషన్ సమస్యతో వాళ్ళు ఇబ్బంది పడుతున్నందువల్ల వాళ్ళకి అవసరమైన ఫ్లూయిడ్స్ ఇక్కడ వైద్యులు అందిస్తున్నారు. మొత్తం మీద ఆ పిల్లల ఆరోగ్యానికి సంబంధించి